హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను మీకు ఈ వీడియోలో కొత్తిమీరని ఇంట్లోనే సులభంగా ఎలా పెంచుకోవచ్చో, అలానే ఏ ఫర్టిలైజర్ ఇవ్వకుండా నార్మల్గా మనము ఆర్గానిక్గా ఇంట్లోనే ఎలా పెంచుకోవచ్చు అనేది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. చూసేయండి. మన ఇంట్లో ధనియాలు ఉంటాయి కదా, మీరు ఏవైనా తీసుకోవచ్చు. గ్రీన్ కలర్లో ఉన్నవైతే ఇంకా తొందరగా వస్తాయి. ఇలా బ్రౌనిష్గా ఉన్నవి మనకి కొంచెం టైం పడుతుంది రావడానికి. సో అందుకని నేను ఒక న్యూ మెథడ్లో మీకు చూపిస్తున్నాను. ఇలా ఒక క్లాత్ తీసుకోండి. ఆ క్లాత్ ఇలా క్లాత్ని మడతేసుకుని మనము చపాతీ చేసుకునే కర్ర ఉంటుంది కదా, ఆ కర్రతో మనము చపాతీని ఎలా అయితే చేస్తామో అలానే కాస్త రోల్ చేయండి. అటు ఇటు ఎక్కువ ప్రెస్ చేయకుండా పైన ప్రెస్ చేస్తూ, అంటే అవి విరిగిపోయేంత వరకు చేయాలన్నమాట. ఒక 2 to 3 టైమ్స్ చేస్తే మనకి అవి పలుకుగా అయిపోతాయి. మనకి ధనియాలు అనేవి ఇలా బద్దలుగా అయిపోతాయి అన్నమాట. ఇలా రెండుగా అయిన వాటిని మనం ఏం చేయాలంటే ఫస్ట్ కొన్ని అవన్వి కూడా ఉంటాయి, అవి చేతితో చేసేయచ్చు. అయిన తర్వాత మొత్తం ఒక బౌల్లోకి తీసుకొని వాటర్ వేసేసి ఒక నైట్ అంతా ఉంచండి. లేదంటే ఒక 8 hours మాత్రం నానబెట్టండి. మార్నింగ్ టైంలో అయితే, లేదు నైట్ టైం చేసుకుంటానంటే ఒక నైట్ అంతా నానబెట్టేసి మార్నింగ్కి నాటేసుకోవచ్చు. ఇలా ఒక 1/2 cup వాటర్ వేసుకొని నానబెట్టుకుంటున్నాను. ప్లేట్ ఏం వేయకుండానే నేను నార్మల్గా పెట్టేస్తున్నాను అనమాట. ఇలా సైడ్కి పెట్టేసుకున్న తర్వాత ఒక నైట్ అయిపోయాక మనకి కోకోపీట్ చేసుకున్న కుండీ ఉంది కదా, దాంట్లో మొక్కలు వేసుకోవచ్చు అని చెప్పాను కదా, దాంట్లో వేసుకుంటున్నాను అనమాట. ఇలా బ్లాకిష్గా ఎందుకుందంటే నేను పైకి టీ పౌడర్ వాటర్ వేసాను, అందుకని బ్లాకిష్గా ఉంది. ఇలా లైన్స్ చేసుకుంటున్నాను. మీరు ఒకవేళ లైన్స్ చేసుకోవాలనుకుంటే లైన్స్ చేసుకోండి, లేదంటే నార్మల్గా చల్లేస్తానంటే చల్లేయచ్చు. నానబెట్టకుండా వేస్తే మనకి ఒక 1 week పైనే పడుతుంది రావడానికి. ఇలా నానబెట్టుకొని వేసుకుంటే ఏమవుతుందంటే మనకి 3 to 4 daysలోనే మొలకలు వస్తాయి, తొందరగా ఎదుగుతుంది మొక్క కూడా. ఇలా లైన్స్ ఏవైతే చేసుకున్నానో వాటిలో పోసుకుంటున్నాను విత్తనాలని. అవి ఒకే దగ్గర పడినాయి, అందుకని నేను చేయితో కూడా కొంచెం పొడవునా అనుకుంటున్నాను. విత్తనాలు వేసుకునేటప్పుడే కరెక్ట్గా వేసుకున్నామంటే మొక్క తొందరగా ఎదుగుతుంది, అలానే వాటికి గాలి అందుతుంది, వీలుగా ఉంటుంది అనమాట వాటికి ఎదగడానికి, ఏ ప్రెషర్ లేకుండా. ఇట్లా వేసుకున్న తర్వాత పైనుంచి మట్టి వేసేసుకుంటున్నాను. నేను ఇది షాడోలోనే ఉంచాను, ఎక్కువ ఎండ తగలని చోట పెట్టాను అనమాట. ఒక 2 hours మాత్రమే ఎండ వస్తుంది. అలానే ఒకవేళ మీరు షాడోలో కాకుండా ఎండలోనే పెట్టాలనుకుంటే కొన్ని ఆకులు కప్పేసి పెట్టండి, సరిపోతుంది. అలా అయినా మనకి మొలకలు వస్తాయి. ఇలా మట్టి అంతా సైడ్ నుంచి తీసేసుకొని నేను పైనుంచి పెట్టేసుకుంటున్నాను, దేనికి కూడా గ్యాప్ లేకుండా. ఇలా పెట్టేసుకున్న తర్వాత వాటర్ కూడా చల్లుకున్నాను అనమాట నేను పైనుంచి. మనకి బయట కూడా దొరుకుతాయి ఈ విత్తనాలు అనేవి, వాళ్ళు కలర్స్ కలిపి ఉంటారనమాట. అంటే అవి కలపడం వల్ల మనకి మొక్క చాలా తొందరగా పెరుగుతుంది, అలానే డ్యామేజ్ కూడా అవ్వకుండా ఉంటుంది అనమాట. కొన్ని ఎదిగిన తర్వాత మొలకొచ్చిన తర్వాత త్వరగా చనిపోతాయి అనమాట. అలా చనిపోకుండా మనకి బయట ఉన్నవి కలర్స్ వేసి ఇస్తారు, అంటే వాటికి మందులు కలిపి ఇస్తారనమాట. అంటే ప్రతి ఒక్కటి వస్తుంది మందులు కలిపింది. ఇలా మనము ఇంట్లోనే న్యాచురల్గా చేసుకుంటాం కాబట్టి మనం కొంచెం ఎక్కువగానే చేసుకుంటే దానిలో ఒక 50 or 70% అయినా వస్తాయి. ఆఫ్టర్ 3 days తర్వాత అలా మొలకలు వచ్చాయి. 5 daysకి ఇలా ఇంకొన్ని వచ్చాయి అన్నమాట. అలా మనకి డే బై డే కొన్ని ఏవైతే వచ్చే ఉంటావో అవి వస్తూ ఉంటాయి, స్ప్రౌట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇలా ఆఫ్టర్ 1 weekకి మనకి ఇప్పుడు ఎన్ని రోజులైనా మనం ఉంచుకోవచ్చు. అంటే 1 week అయినా ఉంచుకోవచ్చు, ఇంకొక 1 week, లేదంటే 1 month అయినా ఉంచుకోవచ్చు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఇవి ఇచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ.